ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో వరుస సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయన దేవరా సినిమాతో చాలా బిజీగా ఉన్నప్పటికీ బాలీవుడ్లో వార్ 2 సినిమాను కూడా స్టార్ట్ చేసి ఈ సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు. దేవర మీద భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే 6 సక్సెస్ సినిమాలతో ముందుకు దూసుకెళ్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు దేవరా సినిమాతో మరొక సక్సెస్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఇదిలా ఉంటే కొరటాల శివ ఈ సినిమాని చాలా రిచ్గా తెరకెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందుకోసమే ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎక్కడ ఏ మిస్టేక్ లేకుండా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పార్ట్ చాలా కీలక పాత్రను పోషించబోతుందట. దానికోసం ఒక సరికొత్త టెక్నాలజీని కూడా కొరటాల శివ వాడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే హాలీవుడ్కి చెందిన కొంతమంది ఎక్స్పర్ట్స్ చేత ఆ టెక్నాలజీని ఇండియాకు తీసుకొచ్చి మరీ వాడుతున్నారట. దీని తర్వాత కొత్త టెక్నాలజీని కూడా జనానికి పరిచయం చేయబోతున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నది. మొత్తానికైతే కొరటాల శివ ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ని అందుకోవాలని చూస్తున్నాడు. ఎవరైతే తనని విమర్శించారో వాళ్ళ చేతే శభాష్ అనిపించుకోవాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే కొరటాల శివ దేవర సినిమాతో తీసుకొస్తున్న టెక్నాలజీ ఏంటనే విషయాన్ని మాత్రం సినిమా యూనిట్ బయటకు తెలియజేయడం లేదు. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలంటూ ఒక సస్పెన్స్ని అయితే క్రియేట్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమాతో ఆయన తను అనుకున్న సక్సెస్ని సాధిస్తారా, అలాగే తాము తీసుకొచ్చిన టెక్నాలజీ మన సినిమాల విషయంలో వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటికే దేవర సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూటింగ్లో పాల్గొనడానికి చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పటికే ఒక స్కెడ్యూల్ని కంప్లీట్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు మరొక స్కెడ్యూల్లో కూడా పాల్గొనాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఎన్టీఆర్ మాత్రం ఈ 2 సినిమాలతో సక్సెస్లను సాధిస్తే వరుసగా 8 సక్సెస్లను సాధించిన ఏకైక హీరోగా గుర్తింపును పొందుతాడు. ఇంతకు ముందు ఉన్న హీరోలు ఇలాంటి ఘనతను సాధించినప్పటికీ ఇప్పుడున్న స్టార్ హీరోలు మాత్రం ఎవరూ ఇలాంటి ఒక ఫీట్ అయితే సాధించలేదు. కాబట్టి ఇది ఎన్టీఆర్కి చాలా మంచి రికార్డుగా మిగిలబోతుంది. తనను తాను స్టార్ హీరోగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి కూడా దీనికి మించిన మంచి అవకాశం మరొకటి రాదని చెప్పాలి. చూడాలి మరి ఎన్టీఆర్ ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటారనేది. దేవర సినిమా 2 భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో మొదటి భాగం ఆలస్యమైతే రెండవ భాగం ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలుంటాయి. ఇప్పటికీ దేవరా సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. రిలీజ్ వాయిదా పడే అవకాశాలు దాదాపుగా లేనట్టే అని ప్రచారం కూడా జరుగుతుంది. ముఖ్యంగా యాక్షన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని, మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని సమాచారం. దాదాపు 300 కోట్ల బడ్జెట్తో సముద్ర తీర ప్రాంతపు బ్యాక్ డ్రాప్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దేవరా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాలని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. దేవరా మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.